హలో హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ మార్పు మంచికే. ఈరోజైతే ఈవినింగ్ పొలం దగ్గరికి వెళ్తున్నాం. డైలీ ఈవినింగ్ టైం పొలం దగ్గరికి వెళ్తాం. మార్నింగ్ టైం కూడా వెళ్ళాలని ఉంటుంది కానీ అంత పొద్దున్నే వీలు కాదని చెప్పి వెళ్ళను నేను. ఈవినింగ్ టైం అయితే కంపల్సరీ వెళ్తా పొలం దగ్గరికి. ఇది మా పొలం రోడ్డు కొంచెం గుట్టలు గుట్టలు ఉంటుంది అన్నమాట. నేను ఈ మధ్యనే వెయిట్ తగ్గాలనుకుంటున్నా కాబట్టి నడుచుకుంటూ వెళ్తున్నా. మ్యాక్సిమం నడుచుకుంటూ వెళ్తే నాకైతే 25 మినిట్స్ 30 మినిట్స్ పడుతుంది. మా పొలం వచ్చేసింది. ఇది మా బర్రె, అంటే పెళ్ళి తర్వాత అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన బర్రె అన్నమాట. అయితే ఈ బర్రెకి నేను వచ్చిన రోజు కంపల్సరీ స్నానం చేయిస్తాను అన్నమాట. స్నానం చేయిస్తుంటే కదలకుండా నిలబడుతుంది. దానికి ఎంత హాయిగా అనిపిస్తుందో. మామూలుగా బర్రెలు బ్లాక్ కలర్ ఉంటాయి కదా, హీట్ని ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది కదా బ్లాక్ కలర్. అందుకని చెప్పి దానికి ఎంత బాగా అనిపిస్తుందో. ఇంకా స్నానం చేయించినంతసేపు నిలబడే ఉంటుంది, అది ఎటు కదలకుండా ఉంటుంది. పెళ్ళికి ముందు నుంచి చూస్తుంది కాబట్టి అది బాగా గుర్తుపెట్టుకుంటుంది. పశువులు ఎప్పుడైనా వాళ్ళ యజమానులను కంపల్సరీ గుర్తుపెట్టుకుంటాయంట. నేనైతే మా ఇంటి దగ్గర చాలా బర్రెలే ఉంటుండే. మా నాన్న సౌండ్ వినిపిస్తే అయిపోయాయి, ఎంతో దూరం దూరం ఉన్న బర్రెలు కూడా దగ్గరికి వచ్చేటివి అనమాట. ఇంకా చిన్న ఉన్నప్పుడు మా తాత మా అమ్మకి కొట్టించిన బర్రె అయితే అసలు అది నైట్ ఇన్ కేస్ తెంపుకొని పోయినా కూడా మళ్ళీ నైట్ అంతా ఎవరినో ఎక్కడనో పొలంలో మేసి మార్నింగ్ పాలిచ్చే టైంకి ఇంటికి వచ్చేస్తుండే. బర్రెలతోని అనుబంధం ఎక్కువ అనమాట. అంటే నేను పుట్టినప్పుడు కొట్టించిందనమాట మా తాత మా అమ్మకి. బయటి పాలు ఎంతకని కొనుక్కొస్తావమ్మా, ఇంటి పాలు ఉంటే మంచిది అని చెప్పి ఒకటి తీసుకొచ్చి ఇచ్చేసి వెళ్ళిండనమాట మా తాత. ఇంక అప్పటి నుంచి మాకు పాలు పెరుగు, కూరగాయల కంటే పాలు పెరుగు ఇవే ఎక్కువ. ఇక్కడ సంపు కడిగి వాటర్ పట్టినాం అన్నమాట. సంపులా ఉడత పడి చనిపోయిన ఉన్నది. మీరు ఇందాక చూస్తే కొంచెం క్లియర్గా కనిపిస్తుంది అది. అందులోనూ కొంచెం పాచు ఎక్కువైందని చెప్పి కడిగింది మా అత్తమ్మ. మా చిలకల ఇంటి మందం అని చెప్పి మిరపకాయలు, వంకాయలు, టమాటాలు, బీరకాయలు, గోకరకాయ, మన గోకరకాయ అంటారు కదా, ఆ గోకరకాయలు పెట్టినాము. ఈ టమాటా చెట్లు అయితే కాయడం బంద్ చేసినాయి. ఈ మిరపకాయలు పండు అయినాయి. నా చిన్న బిడ్డ అయితే ఇక అసలు వీడికి వచ్చినామంటే ఆ వంకాయ చెట్లు ఎంత గుబురుగా కనిపిస్తున్నాయి కదా, అయినా సరే ఆగకుండా ఒక్క వంకాయ కనిపిస్తే పోతూనే ఉంటుంది తెంపి తీసుకురావడానికి. అసలు ఎంత గట్టిగా పిలిచినా రాదు. ఇంకా పొలం నుంచి ఇంటికి వచ్చేసిన తర్వాత చికెన్ చేస్తున్నాము. అందుకని చెప్పి చికెన్కి జొన్న రొట్టెలు అయితే బాగుంటుందని చెప్పి జొన్న రొట్టెలు చేస్తున్నా. ఇక్కడ పొయ్యి ముట్టించింది, ఈ పిండి తడిపింది, ఏవి వీడియో తీయలేదు. అసలు అనుకుంటాం ఎవరిదైనా వీడియో చూసినప్పుడు అసలు ఈజీగా చూసేస్తాము. ఎన్నో అంటే కొంచెం అటు ఇటు ఉన్న వీడియోస్కి అయితే నెగిటివ్ కామెంట్స్ అన్నీ చాలా పెడతారు కదా. అసలు నాకు అనిపించింది నేను వీడియోస్ తీస్తుంటే ఎంత కష్టమో వీడియోస్ తీయడము, ఎడిటింగ్ చేయడము, వాయిస్ ఇవ్వడము, అంత ఈజీగా అసలు అయ్యే పని కాదు అనిపించింది. ఒకటి తీద్దామనుకుంటే ఒకటి మిస్ అయిపోతుంటుంది, అసలు అంత ఈజీగా తీయలేము. ఇది కూడా ఏమంటారు, ఒక జాబ్ రావడానికి ఎంత కష్టపడితే జాబ్ వస్తుంది, అట్లనే యూట్యూబ్ది కూడా అట్లనే ఉంది. అసలు అంత ఈజీగా వీడియో తీయడం, డైరెక్ట్ అప్లోడ్ చేయడం, సక్సెస్ అవ్వడం అనేది అయితే ఏమి ఉండదు. కంపల్సరీ దానికి పెట్టాల్సిన ఎఫర్ట్స్ దానికి పెడితేనే అందులోనూ మనం సక్సెస్ చూడగలుగుతాం. కానీ ఇట్లా అన్మాతం తీసి పెడితే అయితే అంత ఈజీగా అయితే సక్సెస్ కాదు. ఇది ఒక్కటని కాదు, ఏదైనా సరే మనం కష్టపడకుండా మన దగ్గరికి వచ్చిందంటే అది ఎంతోసేపు ఉండదు. అసలు మన కష్టం పడి మనకు వచ్చింది అయితేనే ఉంటుంది, కానీ ఈజీగా వచ్చింది ఈజీగానే పోతుంది. నేను యూట్యూబ్ ఛానల్ పెట్టి 2-3 ఇయర్స్ అవుతుంది. నేను ఎప్పుడూ ఇంత సీరియస్గా తీసుకొని
కంపల్సరీ వీడియోస్ పెట్టాలి. నేనైతే ఫస్ట్ అయితే ఒక మెమరీ కోసం, అంటే పిల్లలు ఎన్నో యాక్టివిటీస్ చేస్తారు కదా చిన్నగా ఉన్నప్పుడు, వాళ్ళవన్నీ గుర్తుకుంటాయి. ఫోన్లో స్టోరేజ్ ఉండదు, ఒక్కోసారి ఫోన్ పోతుంది, అట్లాంటి ఇన్సిడెంట్లు జరుగుతాయి కదా. అందుకని చెప్పి నేను ఆ ఉద్దేశంతో యూట్యూబ్ ఛానల్ పెట్టిన. ఇప్పుడు కరెక్ట్ వేలో వీడియో స్టార్ట్ చేయాలని చెప్పి ప్రజెంట్గా ఒక స్టెప్ వేసిన అనమాట. అందులో ఫస్ట్ వీడియో ఇది. ఎన్నో వీడియోస్ తీస్తున్నా కానీ వర్కౌట్ అవ్వట్లేవు అసలు. ఇది వచ్చేసి ఈరోజు మంచిగా అనిపించింది నాకు, అందుకని అప్లోడ్ చేస్తున్నాను. జొన్న రొట్టెలు అయితే నేను 9th క్లాస్లో ఉన్నప్పుడు నేర్చుకున్నా. దీనికి కూడా పెద్ద బ్యాక్గ్రౌండే ఉంది. పక్కన అక్క చేస్తుంటే చూసేదాన్ని. రానప్పుడు ఎట్లుంటుంది, నేర్చుకోవాలి, కంపల్సరీ నేర్చుకోవాలి అనే ఉత్సాహం ఎక్కువ ఉంటుంది. వచ్చిన తర్వాత ఎవరన్నా చేయమంటే అబ్బా రొట్టెలా అనిపిస్తుంది. నాకు రొట్టెలు చేయడం పెద్ద టాస్క్ ఏం అనిపించదు, కానీ దానికి పెట్టుకునే సరంజామానే ఎక్కువ అనిపిస్తుంది. పిండి పోసుకోవడానికి ఒకటి, నీళ్ళు పిండి తీసుకోవడానికి నీళ్ళు ఒకటి, మళ్ళీ ఓయి రొట్టె వేయడానికి ఒకటి, ఆ స్పూన్ ఒకటి, అవన్నీ ఇంట్లో నుంచి పొయ్యి దగ్గరికి తీసుకోవాలంటే నాకు అదే పెద్దది అనిపిస్తుంది. రొట్టె కొట్టడం అంత కష్టం అనిపించదు. ఒక 2 minutesలో రొట్టె చేయగలుగుతాను నేను, కానీ అసలు అదంతా దానికే పిచ్చిలేస్తుంది నాకు. పెళ్ళి కాకముందు అయితే అమ్మ పెంకు మంచిగా కడిగి పొయ్యి ముట్టించి పెంకు హీట్ అయిన తర్వాత ఇక చెయ్యి అని చెప్పేది. అమ్మకు షుగర్ ఉంటుండే, కంపల్సరీ చేస్తుంటే రొట్టెలు డైలీ 4 చేస్తుంటే నైట్ టైము. అసలు ఎట్లా అంటే చేసి నాకు 3 ఏళ్ళు కాయలు కాసిపోయినాయి అనమాట. అంతగానం చేసినుంటే రొట్టెలు. ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత అత్తమ్మనే చేస్తుంది, నేను చేయడం చాలా రేరు. ఇన్ కేస్ నేను చేయడానికి కూర్చున్నా కూడా మా పిల్లలు నాకంటే 2 రెట్టలు ఎక్కువనే చేస్తారనమాట. అట్లా ఇక్కడైతే చికెన్ చేస్తున్నాము. ఈరోజు చికెన్ అయితే మస్తు బాగా కుదిరింది టేస్ట్. అంటే నేను పొలం దగ్గరికి వెళ్ళడానికి ముందే మంచిగా కారం, ఉప్పు, నూనె, అల్లం ఎల్లిగడ్డ అన్నీ పట్టించి మంచిగా గిన్నెలో పెట్టి మూత పెట్టి వెళ్ళేసినుంటి. వచ్చిన తర్వాత వండుకుందాంలే అని చెప్పి చికెన్ అయితే టేస్టీగా బాగా అయింది. ఇంకా యూట్యూబ్ ఛానల్కి వస్తే మిర్చి మూవీలో డైలాగ్ ఉంటుంది కదా, ఇప్పటి నుంచి ఒక లెక్క ఇకపై ఒక లెక్క అన్నట్టు. అంటే అంత ఓ రేంజ్లో చేసేస్తాను కాదు, కాకపోతే ఓకే నాకు ఒక ఐడియా వచ్చిందనమాట, ఎట్లా చేయాలి, ఏం చేయాలి. ఇంతకుముందు మాట్లాడాలన్నా కూడా తెగ ఆలోచిస్తుంటే, కాకపోతే ఇప్పుడు అవే ఆలోచనలు పెట్టుకోలేదు. ఒకటే మంచి లైఫ్ కావాలి, దానికి మంచి లైఫ్ లీడ్ చేయాలి, పిల్లలకు మంచి చదువులు చదివించాలి. ఇప్పుడు కోట్ల ఆస్తులు అయితే సంపాదించలేము, ఎకరాలు పొలాలు సంపాదించలేము. కాబట్టి అట్లీస్ట్ ఒక మంచి డ్రీమ్ అన్నమాట. అంటే ఒక మంచి 4 రూమ్ల ఇల్లు ఉండాలి, ఇంటి ముందు కారు ఉండాలి, పిల్లలు మంచిగా చదువుకోవాలి, వాళ్ళకి మంచి బట్ట, మంచి చదువు, ఇవి ఇప్పిస్తే చాలు అని ఉంటుంది అన్నమాట. అది కూడా కొంచెం ఏమంటారు, క్రిటికల్గా ఉంది. బెటర్గానే ఉంది, కాకపోతే ఇంకా కొంచెం బెటర్గా. ఎప్పుడైనా మనకేమనిపిస్తుంది, ఉన్నదానికంటే కొంచెం బెటర్మెంట్ కోరుకోవాలని అనిపిస్తుంది కదా, అట్లా నేను కూడా అన్నమాట. అందుకనే ఈ యూట్యూబ్ ఛానల్ని అయితే నేను కొంచెం సీరియస్గానే తీసుకుంటున్నాను. ఇన్ని రోజులైతే నేను అంత లైట్ తీసుకున్నా, అంటే కంప్లీట్గా ఫోకస్ దానిపైన చేయలేదు. ఇప్పుడు ఎట్లయినా సరే చేయాలి అని అనిపిస్తుంది అన్నమాట. ఇంకొకటి, స్టార్టింగ్ మానిటైజేషన్ కాకుండా డబ్బులు రాకుండా ఉన్నప్పుడు వేరే వాళ్ళు చూస్తే ఏమనుకుంటారో అనేది ఒక థాట్ ఉంటుంది, కానీ అవన్నీ వదిలిపెట్టాలి. అంటే మనం మామూలుగా ఇన్స్టాగ్రామ్ చూస్తాం కదా, అందులో ఎన్నో కొటేషన్స్ ఉంటాయి, ఎన్నో అది ఉంటాయి. ఒక్కొక్క కొటేషన్ చూసినప్పుడు అరే అవును కదా, ఎందుకు ఆపేస్తున్నాం మనం ఇక్కడిని, దేని గురించి ఆలోచించి ఆపేస్తున్నాము ఇప్పుడు అని అనిపించింది అన్నమాట నాకు.
ఇంకొకటి మన లైఫ్ స్టైల్ కూడా ఆడవాళ్ళకి వాళ్ళ హెల్త్ కానీ వాళ్ళ గురించి వాళ్ళు తీసుకోవాల్సిన కేర్ కానీ ఎంత ఇంపార్టెంట్. అసలు మ్యాక్సిమం ఏంది కంప్లీట్గా ఆడవాళ్ళు ఇంట్లో మిగిలింది తినడము, అందరికి సరిపోగా మిగిలింది తినడము, తనకిష్టమైన ఫుడ్ను కూడా ఇచ్చేయడము, ఇట్లాంటివి చేస్తాం కదా. ఫుడ్ అంటే ఓకే కానీ మన హెల్త్ మనం చూసుకోవడం అయితే మోర్ ఇంపార్టెంట్. అది ఈ మధ్య నేను బాగా రియలైజ్ అయినా. నేను ఒక సుమా గారి ఇంటర్వ్యూలో కూడా ఒక మాట అనింది, మనతో పాటు ఉండేది మన శరీరం మాత్రమే, దానికి కావాల్సిన థింగ్స్ అంటే దానికి కావాల్సింది ఏం కావాలో దానికి ఇవ్వాలి, దాన్ని మంచిగా ఉంచుకుంటేనే మనం కూడా మంచిగా ఉంటాము అని చెప్పి అన్నారు. అవును కదా, మనం హెల్త్కి ఇంపార్టెంట్ ఇవ్వాలి కంపల్సరీ. ఇప్పుడు ఎంత కెమికల్స్ లేని ఫుడ్ తీసుకుందాం అనుకున్నా కూడా కంప్లీట్గా ప్రతి ఒక్క దాంట్లో కెమికల్ కలిసే ఉంటుంది. నాకైతే ఈ మధ్య కొన్ని వీడియోస్ అవి కాదరవల్లి గారి వీడియోస్ కానీ ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళ ఎక్స్ప్లెనేషన్స్ విన్న తర్వాత అరే ఇంత డేంజర్ ఫుడ్ మనం తింటున్నాము, దీని నుంచి ఎంతో అంత కొంచెమైనా మనం అవాయిడ్ చేసుకోవాలి, కంప్లీట్గా ఇట్లాంటి దానికి అడిక్ట్ అవ్వద్దు. నాకు ఆ వీడియోస్ అవన్నీ చూసిన తర్వాత ఏమంటారు, ఈవెన్ ఒక మార్కెట్లో ఫ్రూట్స్ కొనుక్కొని తినాలన్నా కూడా పాయిజనే తింటున్నామేమో, మరీ పాయిజనే తినిపిస్తున్నామేమో పిల్లలకి అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. అంత ఏమంటారు రీసెర్చ్ చేసినట్టు అయిపోయింది నాకు ఫుడ్ పైన. ఇప్పటి నుంచి నా వీడియోస్లలో అయితే నా డైలీ వ్లాగ్స్, నా పొలం దగ్గర వీడియోస్, ఇంకా నాకు తెలిసిన హెల్త్ టిప్స్, నేను వెయిట్ లాస్ అవ్వడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటున్నా, అవన్నీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. నేనైతే యూట్యూబ్ పైన అయితే ఒక మంచి హోప్ పెట్టుకున్నా, చూద్దాం ఏమవుతుందో. ఏదైనా మీ చేతుల్లోనే ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.